నా పేరు సందీప్ కుమార్. నేను విజేంద్ర ఇన్ఫోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ని. నాకు గత అక్టోబర్ 2025లో ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ను పాత కాంట్రాక్టర్పై జరిగిన ఎంక్వైరీలో భాగంగా నాకు అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అలాట్ చేసిన కాంట్రాక్ట్ను నన్ను ఏ విధంగా కూడా వీళ్ళు వర్క్ చేయించడం లేదు. బంగారయ్య గారు కానీ, రెడ్డి కుమారి గారు కానీ, తర్వాత ఏవో శ్రీనివాసరావు గారు కానీ బిల్లుల విషయంలో సతాయించడం లేదా పనితీరులో సతాయించడం. ఇంతకుముందు గతంలో పాత ఉన్న కాంట్రాక్టర్ అంబియన్స్ శ్రీకాంత్ రెడ్డి 70 మందితో చేయించిన వర్క్ని 70 మందిని పెట్టి మిగతా వాళ్ళ జీతాలను వీళ్ళకు అధికారులకు లంచాలుగా ఇచ్చేవాడు. మేము 149 మెంబర్స్కి 149 మెంబర్స్ కంప్లీట్ స్టాఫ్ పెట్టినా కూడా వీళ్ళు డైలీ వీక్ ల్యాబ్స్ని కూడా ఆబ్సెంటీస్గా చూపిస్తూ తర్వాత ఇక్కడ మూరిపై ఉన్న స్లాబ్లు వేయలేదు అని, గడ్డి తీయలేదు అని, మా పరిధిలో రాని వర్క్లను కూడా మా పరిధిలో చూపిస్తూ ఇక్కడ జరగని విషయాలను పాత ఫోటోలను చూపించి ఇప్పుడే జరిగింది అన్నట్లు ఎవరు మన బంగారయ్య గారు చూపిస్తున్నారు. దాంతో వారం రోజుల నుంచి గ్రూప్లో మెసేజ్ రావడంతో ఈరోజు మార్నింగ్ వచ్చి ఆయన కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అవును పెట్టినా ఏంది నీకేం అవును చేసినా నీకు చేతనైంది ఏం పీక్కుంటావు పీక్కోపో అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మా సైడ్కి వెళ్ళి ఏదైనా జరిగితే వాళ్ళు చెప్తే మేము మా తప్పులు ఏమైనా ఉంటే మేము నివృత్తి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాదాపు గతంలో వాళ్ళు 70 మందితో వర్క్ చేయించి మిగతా 70 మంది శాలరీస్ని వీళ్ళకి లంచాల రూపంలో ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళది అంతా ఆయననే మళ్ళీ ఎట్లాగానన్నా తీసుకురావాలి అనే విధంగా ఈ రెడ్డి కుమారి గారు తర్వాత బంగారయ్య గారు అంత కలెక్టర్ గారికి మిగతా యంత్రాంగానికి మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేసి పాత ఫోటోలు తీసి ఆ పాత ఫోటోలు ఆ హాస్పిటల్లో మొన్న పాము వచ్చిందని 2022-23లో మేము లేనప్పుడు జరిగిన ఆ ఫోటోలు తీసుకొచ్చి గ్రూప్లో పెట్టి ఫామ్ వచ్చింది పట్టించుకోలేదు అంటే అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. మొత్తం ప్యాక్ ఉంది. హాస్పిటల్లో ఆ చెత్తబుట్టి మధ్యన ఉంది. మధ్యనకు పాము వచ్చే వరకు కూడా మిగతా సరే మా యంత్రాంగం చూసలేరు. పేషెంట్లు చూడరా? పేషెంట్లు చూసి ఇన్ఫామ్ చేయరా? ఇట్లా కావాలని అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కలెక్టర్ సార్ గారు వచ్చి కూడా ఒకసారి ఆకస్మిక తనిఖీ చేసిండ్రు, బాగానే ఉందని చెప్పిండ్రు. వెళ్ళిపోయినాక వాళ్ళు అట్లే అంటారు, వీళ్ళు ఇట్లే చేస్తారు. ఈ విధంగా నడుస్తుంది. బంగారయ్య గారి వైఖరి అయితే చాలా దారుణంగా ఉంది. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ప్రవర్తించేది కానీ, ఆయన ఎక్కడైతే బౌండరీస్ దాటి ప్రవర్తించాలో అవన్నీ బౌండరీస్ దాటి ప్రవర్తిస్తుండు. దీంతో ఏమవుతుందంటే మాకు కానీ మిగతా సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి పెరుగుతుంది. బంగారయ్య గారికి ఏముంది, ఏదో ఒక విధంగా ఈ కాంట్రాక్టర్ని పంపిస్తే పాత కాంట్రాక్టర్కే మళ్ళీ కట్టబెట్టాలి, మళ్ళీ మా పబ్బం గడుపుకోవాలని ఆయన గట్టిగా ట్రై చేస్తుంది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కోసము ఇప్పుడు బిల్స్ కోసం వెళ్తే వాళ్ళు ఏమంటారు, పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ అంటారు. 70 మందిని పెట్టినప్పుడు ఆయనకు 96% పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. నేను 149 మందిని పెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ 50 ఇస్తామంట. అది ఏ రకంగా అని అడిగితే అప్పుడు దాన్ని మళ్ళీ 96కి మారుస్తారు. 96% పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మొన్న. ఇప్పటికీ బిల్స్ ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్స్ కోసం వెళ్తే ఈఎస్ఐ అంటే పిఎఫ్ అంటారు, పిఎఫ్ అంటే ఈఎస్ఐ అంటారు. ఆల్రెడీ గతంలో ఉన్న ఎంప్లాయీస్కి ఆల్రెడీ పాత ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్లు ఉంటాయి. అదే ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్ల మీద మేము కడతాం. పాత కాంట్రాక్టులు ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక కుమ్మకుమ్మిన చేసుకునే వాళ్ళు కాబట్టి బిల్లు వచ్చేది పోయేది మూడో కంటికి జరగకుండా జరిగేది. ఇప్పుడు మేము రావడంతో ఏమైందంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయన్న దీనికి వీళ్ళు ఏదో రకంగా మాపై ఒక తప్పును ఒప్పి పంపించాలనేది అక్కడ జరుగుతుంది. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు 149 మంది ఉన్నారు. 9 మంది పాత వాళ్ళకి తీసుకున్నారా లేకుంటే కొత్త వాళ్ళని మేము వచ్చినాక దాదాపు 45 మందిని మేము కొత్తగా మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాం. సూపర్వైజర్ ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళ? ఇప్పుడు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు చూస్తే కూడా హాస్పిటల్లోనే ఉంటాడు. ఎందుకోసము మళ్ళీ ఆయన ఎందుకున్నారు అంటే ఆయన బిల్లుల కోసం ఉన్నారు అని చెప్తారు. ఆల్రెడీ వాళ్ళ బిల్ పాస్ అయిందా? అవి అన్నీ కూడా క్లియర్ అయినాయి. అవన్నీ వాళ్ళ విషయాలు మాకు అంత దీనిగా తెలియదు. ఆయన పాత కాంట్రాక్టర్ని కూడా మేము ఒకరోజు సూపరింటెండెంట్ గారి రూమ్లో చూసేంత వరకు కూడా ఆయన ఉన్న వైఖరి చూసి మేము ఫస్ట్ స్టాఫ్ అనుకున్నాము. తర్వాత ఆయన ఉన్న ఇది చూసి తర్వాత ఆయన్నే
ఈయనే శ్రీకాంత్ రెడ్డి అని చెప్పే వరకు కూడా మాకు పాత కాంట్రాక్టర్ అని తెలియదు. ఈ బిల్స్ మొత్తం మీరు ఎక్కడ సబ్మిట్ చేస్తారు? ఏఓ గారికి సబ్మిట్ చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ఏవో కాదండి, ఇక్కడ ఏఓ GGH లో ఏఓ శ్రీనివాసరావు గారికి ఆల్రెడీ దాదాపు 10 సార్లు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాది ఏదైనా ఇది ఉంటే ఇది చేసుకోవడం జరిగింది, అన్నీ జరిగింది. వాళ్ళు లంచాలకు అలవాటు పడి వాళ్ళు ఏంది అంటే పాత కాంట్రాక్టర్ ఉన్నప్పుడు 70 మంది జీతాలు వస్తే 70 మంది జీతాలు వీళ్ళకి అందరికీ వాళ్ళు లంచాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము 149 మందిని పెట్టినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ లంచాలకు దానిలకు ఇది కావడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా ఏదో రకంగా సతాయిస్తే మళ్ళీ పాత కాంట్రాక్టర్కే ఇస్తామని దీనికోసం అని వీళ్ళు మమ్మల్ని సతాయించడం జరుగుతుంది. అవును, ఆర్ఎంఓస్ అయితే రెడ్డి కుమారి మేడం గారు కానీ, బంగారయ్య గారు కానీ, తర్వాత శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం, ఆయన కాంట్రాక్ట్ బాగుంది 70 మందిని పెట్టి చేపించేటువంటి కాంట్రాక్ట్ బాగుంది. కలెక్టర్ గారికి చెప్పే ఆన్సర్స్ ఇక్కడ ఉన్న ఆన్సర్స్ కి చాలా తేడా ఉంటుంది. కలెక్టర్ గారికి చెప్పేది ఒక మాట చెప్తారు, ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్నది ఒకలాగుంది. ఇప్పుడు ఏదో పాత డస్ట్బిన్ ఫోటో తన్నేసి అది ఫోటో దించుతారు, అది దించి ఆ ఫోటో గ్రూప్ లో పెడతారు. రెడ్డి కుమార్ మేడం వారంలో 2 రోజులు వస్తుంది, వీళ్ళు పెట్టిన ఫొటోస్ తీసుకుపోయి ఆమె గ్రూప్ లో పెడుతుంది. అట్లా వీళ్ళు ఏంది అంటే ఎటు తిరిగి నన్ను బయటికి పంపించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో డిపార్ట్మెంట్ దగ్గర డాటా లేదు. మేము అక్టోబర్ మంత్ లో మేము కొత్త కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అడిగితే ఎంప్లాయీస్ డాటా ఇవ్వండి అంటే మా దగ్గర ఎంప్లాయీస్ డాటా లేదని చెప్పారు. ఎంప్లాయీస్ డాటా డిపార్ట్మెంట్ లోనే లేనప్పుడు శాలరీస్ మేము అప్పుడు బయోమెట్రిక్ ది తీసుకొని అందరికి బయోమెట్రిక్ అటెండెన్స్ ఒకసారి తప్పని వాళ్ళే డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ మేము వచ్చిన మంత్ ఏం చేసిండ్రు, ఏఓ గారు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇచ్చిండ్రు. తర్వాత ఆ బయోమెట్రిక్ ప్రకారం శాలరీస్ వేసినాక ఏమన్నారు, లేదు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పు, మళ్ళీ మాన్యువల్గా అటెండెన్స్ ఇస్తాము అని వాళ్ళు సొంతంగా ఒక అటెండెన్స్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని ట్రై చేస్తాం.